హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రిషి. మీరు చూస్తూ ఉన్నారు రిషి ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని వన్స్ మీరు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు వచ్చేసి ఈ యొక్క బెల్ ఐకాన్ వన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మన ఛానల్లో ఇట్లాంటి ఆన్లైన్కి సంబంధించి ఎన్నో వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మన ఛానల్లో ఇట్లాంటికి ఇలాంటి ఆన్లైన్ వీడియోకి సంబంధించి చాలా వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. సో మన యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది ఏ విధంగా లింక్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వన్స్ మీరు వచ్చేసి ఒక వీడియోని మీరు విత్ ఇన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట. సో మీరు సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వివరంగా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. మన యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ఏ విధంగా లింక్ చేసుకోవాలి అని. సో మన యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అనే కాదు, ఇంకా వచ్చేసి కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉంటుంది. ఆ వాళ్ళైతే కొంతమంది పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారనమాట. వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మొబైల్ నెంబర్ లింక్ ఉండి పోయిన వాళ్ళు కొత్త నెంబర్ కూడా ఏ విధంగా లింక్ చేసుకోవాలో కూడా మీకు క్లియర్గా ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని మీరు విత్ ఇన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మనకు వచ్చేసి ఏంటి అని అంటే మనకు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ ఏదైతే ఉంటుందంటే మనకు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ అని కాదు, మీరు ఏ ఆధార్ కేంద్రానికి వెళ్ళినా కానీ ఈ యొక్క ఆధార్ సర్వీసెస్కి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆధార్ సెంటర్కి వన్స్ మీరు వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డు మీతో మీ ఆధార్ కార్డు అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డు మీరు ఎవరు ఆధార్ కార్డుకి అయితే మొబైల్ నెంబర్ అయితే లింక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్సన్ అనేది ఖచ్చితంగా వెళ్ళాలి, ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ బయోమెట్రిక్ ఉంటుంది అనమాట, మన వేలుముద్రలు తీసుకుంటారు అక్కడ వచ్చేసి. సో మనకు వచ్చేసి ఏంటి అని ఒకవేళ నెంబర్ పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా సేమ్ యాజిటీజ్ ఇలాగనే అనమాట. మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ ఆధార్ సెంటర్కి వెళ్ళిన వెంటనే మీరు వెళ్ళాలి, మీ యొక్క ఆధార్ కార్డు కూడా మీరు తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఎవరు ఆధార్ కార్డుకి అయితే మొబైల్ నెంబర్ అయితే లింక్ చేయాలో ఆ పర్సన్ కూడా ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో మనకు అక్కడ వెళ్ళిన వెంటనే మనకు ఆధార్ కార్డు అనేది అడుగుతారు. ఆధార్ కార్డు ఇచ్చిన వెంటనే మనకు వచ్చేసి ఈ యొక్క బయోమెట్రిక్స్ మన ఫింగర్స్ అనేవి స్కాన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మన యొక్క వేలుముద్రలు తీసుకున్న తర్వాత మీరు ఏ నెంబర్ అయితే లింక్ చేద్దాం అనుకుంటారు, మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఆల్రెడీ ఒక మొబైల్ నెంబర్ అయితే లింక్ అయింది, మీరు ఇంకొక నెంబర్ లింక్ చేయాలనుకున్నారు కాబట్టి కొత్త నెంబర్ ఆ నెంబర్ అనేది వాళ్ళకి చెప్పండి. లేకపోతే ఒకవేళ అసలు మొబైల్ నెంబరే లింక్ అవ్వని వాళ్ళు చాలామంది ఉంటారు ఆధార్ కార్డుకి వచ్చేసి. మీరు ఏ నెంబర్ అయితే లింక్ చేద్దాం అనుకుంటారో ఆ మొబైల్ నెంబర్ అని మీరు చెప్తే మీరు చెప్పిన మొబైల్ నెంబర్కి ఒక 6 digits ఆధార్ ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఆధార్ ఓటీపీ అనేది వాళ్ళకి చెప్పిన వెంటనే వాళ్ళు సబ్మిట్ చేస్తారు. వాళ్ళు సబ్మిట్ చేసిన మనకి 2-3 గంటల్లో మనకి యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ అవడం అయితే. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.